శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మత్స్య వృత్తాంతం. మంచిది, అలాగే రండని సమ్మతించి ఆ మునివరుడు మహేశ్వరునికి మొక్కి ఆ కన్యలను వెంట పెట్టుకుని భక్తి ఆదరాలతో పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అచ్చడికి వేల సంఖ్యలో ఇతర ఋషులు, నరపతులు, జానపదులు వచ్చి చేరుకున్నారు. ఒక్క ఋతుధ్వజుడు మాత్రం వెళ్ళలేదు. ఆ కార్తీక పూర్ణిమ పర్వాన ఆ ఋషులంతా ఇక్ష్వాకు నరేశుడు, నాభాగుడు ఆదిగా గల రాజులంతా స్నానాలు చేశారు. గాలవముని కూడా ఆ కన్యలతో పాటు పుష్కర జలాల్లో స్నానార్థంగా దిగాడు. నీళ్లలో మునిగిన ఆ ముని ప్రవాహ మధ్యాహ్నం ఒక పెన్ను చేపను ఎందరో మత్స్యాంగనలతో ఉండడం చూశాడు. ఆడచేపలు అలా తిమింగలానితో ప్రేమ కలాపాలు జరపబోగా ఆ మహత్యం వాటితో, ఓ ముగ్ధాంగనలారా, మీరు ధర్మమెరుగరు, ఇందువల్ల కలిగే విపరీతమైన ఆ మహామత్స్యం వాటితో, ఓ ముగ్ధాంగనలారా, మీరు ధర్మమెరుగరు, ఇందువల్ల కలిగే విపరీతమైన జనాపవాదాన్ని నేను భరించలేను, కనుక తొందరపడవద్దని మందలించాడు. అది విని ఆడచేపలు తపస్వి అయిన ఆ గాలవుడే కన్యలను వెంట పెట్టుకుని యథేచ్ఛగా తిరుగుతుండగా, ఆ మహాత్మునికి లేని భయం నీళ్లలో గల ఉండే మీకేలా అని అనగా, ఆ తిమింగల తపోధనుడైన ఏమి ఆ రాగాంధుడు పిల్లవాడిలాగా భయాన్ని, లజ్జను వదిలేశాడని చీదరించుకుంది. ఆ మత్స్య సంవాదం విని నీళ్ళల్లో ఉన్న గాలవుడు సిగ్గుపడి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. అరటికాండం వంటి తొడలగల ఆ కన్యకలు స్నానం ముగించుకొని నీళ్ళల్లో మునిగిన ఆ జితేంద్రియుడు గాలవునికై నిరీక్షిస్తూ నిలబడ్డారు. పుష్కర పర్వం ముగిసి వచ్చిన వారంతా ఋషులు, రాజులు, జానపదులు తిరిగి వెళ్ళిపోయారు. సర్వాంగ సుందరి విశ్వకర్మ తనయ చిత్రాంగద ఒక్కతే నలువైపులా చూస్తూ ఉండిపోయింది. గాలవునితో వచ్చిన కన్యలిద్దరూ కూడా అమ్ముని నీళ్ళల్లో నుంచి రానందున తీరాన అలాగే చూస్తూ ఉండిపోగా వారు ముగ్గురు పరస్పరం చూసుకున్నారు. ఇంతలో ఘృతాచి కడుపున జన్మించిన పర్జన్యుని కుమార్తె వేదవతి అనే గంధర్వ కన్య కూడా అక్కడికి వచ్చింది. వేదవతి కథ. ఆమె ధనురాకారంలో ఉన్న పుష్కర మధ్య జలాల్లో స్నానం చేసి సరోవరానికి ఉభయ తీరాల్లో నిలబడ్డ ముగ్గురు కన్యలను చూసింది. చిత్రాంగదను సమీపించి మృదువుగా, అమ్మా, నీవెవరవు, ఏ కారణాన ఈ నిర్జన ప్రదేశాన ఉన్నావని ప్రశ్నించింది. ఆ చిత్రాంగద తన కథ ఇలా వినిపించింది. నేను ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె చిత్రాంగదను. నేనొక పరి నైమిసారణ్యంలో కాంచనాక్షి సరస్వతితో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్ళాను. అక్కడికి వచ్చిన విదర్భరాజు సురధుడు నన్ను చూసి కామార్తుడై శరణు వేడుకున్నాడు. సఖులు వారించి నా వెనక నేను అతనికి వశమయ్యాను. ఆ కారణాన నా తండ్రి నన్ను శపించినందున భర్తకు దూరమై ఆత్మహత్యకు పూనుకోగా ఒక యక్షుడు వారించి శ్రీకంఠ క్షేత్రానికి పంపాడు. అక్కడి నుంచి సప్తగోదావరికి వెళ్ళి ఈ తీర్థరాజానికి వచ్చాను. ఇక్కడ కూడా ఇంతమంది జనంలో నా భర్త సురధుడు కనిపించలేదు. ఇది నా కథ. ఇక నీవెవరో, యాత్ర ముగిసిన తర్వాత ఇచ్చటకేళ వచ్చితేవో దాచకుండా నాకు చెప్పమన్నది. అందుకు ఆ బాలిక, ఓ కృసోదరి, అయితే ఈ మందభాగ్యురాలి కథ కూడా చెబుతానంటూ ఇలా మొదలెట్టింది. నేను పర్జన్యునికి ఘృతాచికి పుట్టినదాన్ని. పేరు వేదవతి. ఒక పర్యాయం వన ప్రాంతంలో క్రీడిస్తుండగా ఒక బలశాలైన వానరుడు నన్ను చూసి, ఓ దేవవతి, ఎక్కడికి వెళ్తున్నావో, భూతలాన నిన్నుంచిన ఆశ్రమం నుంచి ఈ మేరు పర్వతానికి ఎవరు తీసుకువచ్చారని గద్దించి పలకగా, నేనంతటా నా పేరు వేదవతి, నేను దేవవతిని కాదు, ఈ మేరుగిరియే నా నివాసమన్నాను. అంతటా ఆ ధూర్త వానర వెనుక నా వెంట పడగా నేను భయపడి పక్కనే ఉన్న ఒక ఎత్తైన బంధుజీవ వృక్షం మీదకి ఎక్కాను. అంతటా ఆ దుష్టుని ప్రచండ కరాఘాతానికి ఆ చెట్టు విరిగిపడగా నేను ఒక కొమ్మను గట్టిగా కరుచుకుని పట్టుకున్నాను. ఆ కోతి ఆ చెట్టును సముద్ర జలాల్లోకి విసిరివేయగా నేను విలవిల్లాడుతూ కొమ్మతో కూడా పడిపోయాను. ఆ సమయాన ఆకాశం నుంచి కింద పడుతున్న ఆ చెట్టును, దానితో పాటు నన్ను స్థావర జంగమ ప్రాణులందరూ చూసి హాహాకారాలు చేశారు. సిద్ధులు, గంధర్వులు, అయ్యో ఎంత కష్టం, మహాత్ముడైన మనపుత్రుడు, 1000 యజ్ఞాలు చేసిన వీరుడు అయిన ఇంద్రజిమ్న మహారాజుకు పట్టపురాణి కాగలదని స్వయంగా బ్రహ్మచేత దీవించబడిన ఈ సాధ్విక, ఈ దుర్దశ అంటూ విలపించారు. ఆ తియ్యని వాని చెవిన పడ్డ వెంటనే నేను మూర్ఛిల్లి పడిపోయాను. అందుచేత ఆ వృక్షాన్ని 1000 ముక్కలుగా నరికినదెవరో తెలుసుకోలేకపోయాను. అంతటా అగ్నిమిత్రుడు వాయువు ప్రచండ వేగంతో నన్ను చోటుకి విసిరివేచాడు. ఇక్కడ నిన్ను చూశాను. ఇక లెమ్ము, మనం వెళ్ళి పుష్కరానికి ఉత్తర తీరాన నిలబడ్డ ఆ ఇద్దరు కాంతలు ఎవరో అడిగి తెలుసుకుందాము అని చెప్పి ఆ వేదవతి చిత్రాంగదతో, ఓ కన్యామణి, ఆ సుందరీమణుల వద్దకు
వెళ్ళింది. ఆమె అడిగిన మీదట వారు ఉభయులు తమ తమ వృత్తాంతాలు వినిపించారు. అంతటా ఆ కన్యలు నలుగురు సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వర మహాదేవుని అర్చిస్తూ ఉండిపోయారు. ఈ లోపుగా శకుని, జాబాలి, ఋతధ్వజులు ముగ్గురు ఆ కాంతలను వెతుకుతూ చాలా ఏండ్లు తిరిగారు. 1000 ఏండ్ల తర్వాత జటాభారంతో అలసిపోయిన జాబాల్ని వెంట పెట్టుకుని నిరాశలైనారు. శాకలానికి వెళ్ళారు. ఆ నగరాధిపతి ఇంద్రజమున మహారాజు వారచటకు వచ్చట తెలుసుకుని అర్ఘ్యపాత్రతో ఎదురుగా వెళ్ళి ఋషులను పూజించి సోదరపుత్రుడైన శకునుని సంభావించాడు. ఋతధ్వజుడు ఆ రాజుతో, రాజన్, మా బిడ్డ నందయంతి తప్పిపోయింది. ఆమె కోసం నేను వెతికి విసిగిపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకోను. సిద్ధుల మాటలు ఆకర్షించి ఆకాశాన్ని నుంచి పడిపోతున్న ఒక పర్వతం లాంటి వృక్షాన్ని లాఘవంతో బాణ పరంపరతో 1000 ఖండాలుగా ఖండించాను. ఆ సుందరికి ఏమాత్రం దెబ్బ తగల్లేదు. కానీ ఆమె ఎక్కడ పడిపోయిందో ఎక్కడ ఉందో తెలియక నిరంతరం నేను వెతుకుతున్నాను అని చెప్పి త్వరగా లేచి 3 రథాలు తెప్పించాడు. ఋషులిరువరికి శకునికి 2 రథాలు ఇచ్చి తాను 3వది ఎక్కి అందరూ నేల 4 మూలలా వెతుకుతూ బదరీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కఠోర తపస్సులో వేగిపోతూ దుమ్ము కొట్టుకున్న జడలతో కృషించిపోయి ఎంతో కష్టంతో ఊపిరి పీలుస్తూ ఉన్న ఒక యువ తపస్విని చూశారు. అతన్ని చూసి మహాభుజుడైన ఇంద్రజమున నృపతి, చిన్నవాడ, యవ్వనంలోనే ఇంతటి కఠోర తపస్సు ఏమాశించి చేస్తున్నావు అని ప్రశ్నించగా అతడు, మీరెవ్వరు శోకార్తుడనైన నన్ను ఇంత ప్రేమానురాగాలతో అడుగుతున్నారని బదులు చెప్పాడు. అందుకు ఆ నరపతి, నేను మనవు కుమారుడను, ఇక్ష్వాకు సోదరుడను, శాకల నగరాధిపతినని చెప్పగా ఆ యువక తపస్వి తన పూర్వగాథ అంతా వివరించాడు. అది విని ఆ రాజర్షి, బాబు, నీవు శరీరత్యాగం చేసుకోవద్దు. నీవు నా సోదరుని కుమారుడవే. రమ్ము, నీ ప్రియురాలను అన్వేషించుదామంటూ ఆ కృషించిన యువకుని కౌగిలించుకున్నాడు. అతన్ని తన రథం మీద కూర్చుండబెట్టుకుని ఋషుల వద్దకు తీసుకువెళ్లారు. ఋతధ్వజుడు అతనితో, రా బాబు, రా, నీకు ప్రియం కలగజేస్తా. నీవు నైమిసారణ్యంలో చూసిన చిత్రాంగదను నేనే సప్తగోదావరి తీర్థంలో వదిలివచ్చానని చెప్పి అందరినీ చూసి, రండి రండి, సుదేవుని కుమారుని కోసం మనం సప్తగోదావరి సంగమానికి వెళ్దాం. అక్కడే 3 కన్యలు ఇతరులు మనకు కనిపిస్తారన్నాడు. అలా సుదేవ కుమారుని సమాశ్వాసించి శకుని, ఇంద్రజమునుడు తన పుత్రునితో కలిసి అంతా రథారూఢులై ఆ బాలికామణులు వెళ్లి సప్తగోదావరికి బయలుదేరారు. ఈ లోపున ఘృతాచి తన కుమార్తెను గానక విచారమగ్నయి ఉదయగిరి మీద అంతటా వెతుకుతూ తిరిగింది. దారిలో తారసిల్లి వానరాన్ని చూసి ఆ అప్సరస, ఓ కపి, నీవొక కన్యక ఎవరినైనా చూశావా? నిజం చెప్పమని అడగగా ఆ కపి, దేవవతి అనే కన్యని చూశాను. ఆమెను ఒక మహాశ్రమంలో కాళిందీ తీరాన మృగపక్షి సంకీర్ణమైన అరణ్యంలో వదిలివచ్చాను. ఆ ఆశ్రమం శ్రీకంఠేశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది అని చెప్పింది. అందుకామె, ఓ వానర శ్రేష్ఠ, ఆమె పేరు వేదవతి, రమ్ము మనమచ్చటకు వెళదామన్నది. ఘృతాచి మాటలు విని ఆ వానరం పెద్ద పెద్ద అంగలు వేస్తూ త్వరగా ఘృతాచిని వెంట పెట్టుకొని కౌశికీ నదికి వెళ్ళింది. ఆ రాజర్షులు 3, 2 మునులు కూడా రథాల మీద వేగంగా పయనించి కౌశికీ నదికి చేరుకున్నారు. రథాలు దిగి నదిలో పవిత్ర స్నానం చేయుటకు వెళ్లారు. ఘృతాచి కూడా నదిలోకి స్నానం చేయడానికి దిగగానే ఆ పక్కనే ఉన్న వానరాన్ని చూస్తూనే జాబాలి తండ్రితోనూ మహావీరుడైన చక్రవర్తితోనూ ఇలా అన్నాడు. తండ్రి, అదిగో నా జడలు చెట్టుకొమ్మకు కట్టిన ఆ దుష్ట వానరుడు మళ్ళీ ఇటే వస్తున్నాడు. జాబాలి వింటూనే శకుని కోపంతో మండిపడి మహర్షిని, రాజును చూసి, తపోధన, మహారాజా, అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క కోలతో ఈ పాడుకోతిని నేలగోలుస్తానన్నాడు. ఆ మాటలు విని సర్వజీవ కారుణ్యమూర్తి అయిన ఋతధ్వజుడు వారించి, వత్స, పొరబడుతున్నావు. లోకంలో ఎవరినీ చంపరు. చావులు కానీ బంధనాలు కానీ వారి కర్మలను అనుసరించే కలుగుతాయి. కనుక నీ ప్రయత్నం విరమించమని చెప్పి ఆ కపిని చూసి, ఓ వానరా, మాకు నీ వల్ల ఒక సహాయం కావలసి ఉంది, రమ్మని ఆహ్వానించాడు. ఓ అరజాసుందరి, ముని మాటలు విని ఆ వానరం చేతులు జోడించి ప్రణామం చేసి, ఓ బ్రహ్మర్షి, ఆజ్ఞాపించండి, శాసించండి, నేనేమి చేయవలసి ఉన్నదో అని ప్రార్థించింది. అందుకు ముని వెనుక, నీవు నా కుమారుని జటలతో లతాదికాలతో వటవృక్షానికి బంధించావు. ఈ మహారాజు సహాయంతో ఆ కొమ్మను 3 ఖండాలుగా నరికి పిల్లవాడిని విడిపించుకున్నాం. అయినప్పటికీ జడలతో నీవు కొమ్మకు బిగించిన కట్లు విప్పడం ఎవరికీ సఖ్యం కాలేదు. అందుచేత ఈ పసివాడు గతించిన 10,000 ఏండ్లుగా తలకు కట్టబడిన కొమ్మ బరువు మోస్తూ తిరుగుతున్నాడు.
ఆ కట్లు విడదీసి వానికి పూర్తి విముక్తి కలిగించమనగా ఆ శాఖామృగం మెల్లమెల్లగా చిక్కుముడలు విప్పి ఆ జాబాలికి పూర్తి విమోచనం కలిగించింది. అంతటా సంతోషించిన ఆ ముని ఏదేని వరం కోరుకోమన్నాడు. ఋతధ్వజుని మాటలు విని వానరుడుగా ఉన్న ఆ మహా తేజస్వి విశ్వకర్మ ఇలా వరం అడిగాడు. భగవన్, నాకు వరం ఇవ్వనించినచో ఒకనాడు తమరు నాకు ఇచ్చిన మహా కఠోర శాపాన్ని ఉపసంహరించండి. ఓ తపోధన, తమచే వానరునిగా శపించబడిన చిత్రాంగద తండ్రిని, అభాగ్యుడనైన విశ్వకర్మ దేవశిల్పిని నేనే అని తెలుపుకుంటున్నాను. కపిచాపల్యం వల్ల నేను ఎన్నో పాపాలు చేశాను. వాటన్నింటినీ నశింపచెయ్యండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంతటా ఋతధ్వజుడు, ఏనాడు నీవు ఘృతాచి వల్ల మహాబలుడైన కుమారుని కంటావో ఆనాటితో నీ కపిత్వం సమాప్తమవుతుంది అంటూ శాపాంతం సూచించాడు. అంతట సంతసించి ఆ కపి స్నానార్థం ఆ మహానదిలో దిగాడు. ఇతరులందరూ ఒకరొకరుగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవార్చనలు గావించారు. అనంతరం తమ తమ రథాలెక్కి వెళ్ళిపోయారు. ఘృతార్చి గగన మార్గానికి ఎగిరిపోగా ఆ మహాకపి ఆమెను వెంబడించాడు. ఆ సర్వాంగ సుందరిని చేరుకోగానే ఆమె కూడా ఆ ప్లవంగ శ్రేష్ఠుని విశ్వకర్మగా గుర్తించి కామించింది. అంతటా వారిద్దరూ కోలాహల పర్వత సానుకందరాలలో యథేచ్ఛగా రమిస్తూ ఒకరినొకరు సంతృప్తి పరుచుకుంటూ విహరించారు. అలా విహరిస్తూ చాలా కాలానికి వింధ్యపర్వతానికి చేరుకున్నారు. ఆ విధంగా ఋతధ్వజుడు మిగిలిన నలుగురు రథాల మీద మధ్యాహ్న వేళకు సప్తగోదావరి క్షేత్రానికి ప్రీతులై చేరుకున్నారు. విశ్రాంతి కోసం త్వరగా రథాలు దిగారు. సారథులు గుర్రాలను కడిగి నిర్మలోదకాలు తాగించి చుట్టుపక్కల గల చక్కని పచ్చిక బయలులోకి మేయుటకై వదిలారు. ముహూర్తంలో అవి కడుపు నిండా మేతమేసి తృప్తి చెందాయి. అంతటా అందరూ రథాలెక్కి హాటకేశ్వరాలయానికి వెళ్లారు. ఆ దేవాలయంలో ఉన్న ఆ స్త్రీ రత్నాలు గుర్రపు డెక్కల చప్పుళ్ళు విని అవి ఏమో తెలుసుకుందామని దేవాలయ పైభాగానికి ఎక్కి నలువైపులా తేరిపారా చూడసాగారు. పవిత్ర తీర్థంలో స్నానాలు చేస్తున్న ఆ రాజులను చూశారు. చిత్రాంగద వార్లలో జటామండలధారి అయి ఉన్న సురధుని చూసి చాలా సంతోషంతో దేహం గగుర్పాటు చెందగా తన సఖులతో ఇలా అన్నది. అడుగో, అక్కడ నల్లని మేఘంలో వెలుగుతున్న సుందరుడు మహాభుజుడు అతడే నేను వరించిన నా భర్త రాజకుమారుడు సురధుడు. బంగారు రంగులో తెల్లని జటాభారంతో ప్రకాశించే ఆ తపస్వి ఆయనే ఋతధ్వజుడు, ఏమాత్రం సందేహం లేదు. అంతటా నందయంతి కూడా ఆనందంతో అడుగు, అతడు ఆ మహర్షి జాబాలి అని అరిచింది. ఓం శాంతి శాంతి శాంతి.